నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి టాక్ షో. ఈరోజు నేను చేసేటటువంటి ఇంటర్వ్యూలో ఒక స్పెషాలిటీ ఉంది. ఇంతకీ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ ఎవరనుకుంటున్నారా? మీడియా రంగంలో 25 సంవత్సరాల అనుభవం, నంది అవార్డ్, నేషనల్ అవార్డ్, మరెన్నో అవార్డులు అందుకున్నటువంటి ఘనత. ఈటీవీలో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ప్రస్తుతం డిజిటల్ మీడియా వరకు కొనసాగుతూనే ఉంది. పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వం యొక్క విజయానికి కృషి చేశారు. ఆయనే సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం కిరణ్ టీవీ న్యూస్ ద్వారా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన 25 ఏళ్ల జర్నలిజం జీవితంలో ఎన్నో లోటుపాట్లని ఆయన చూశారు. ప్రస్తుతం ఉన్నతమైనటువంటి మరొక లక్ష్యం కోసం ముందుకెళ్తున్నారు. వారితో మాట్లాడదాం. ఈరోజు ఇంటర్వ్యూలో స్పెషాలిటీ ఏంటంటే, నేను కిరణ్ గారిని ఇంటర్వ్యూ చేయటం. ఎందుకంటే ఆయన మా గురువు గారు. నేను జర్నలిజంలో ఓనమాలు నేర్చుకుంది ఆయన దగ్గరే కాబట్టి. అంటే ఈరోజు ఇంటర్వ్యూ గురు శిష్యుల ఇంటర్వ్యూ అనమాట. నాకు కూడా కిరణ్ సార్ని ఇంటర్వ్యూ చేయటం ఎక్సైటింగ్ గా ఉంది. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్ బాగున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను విద్యాబుద్ధులు నేర్పించిన శిష్యులు తిరిగి నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి రావటం నేను ఒక గొప్ప అనుభూతిగా భావిస్తాను. ఎన్ని సంవత్సరాల జర్నలిజం జీవితం? 25 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో టీవీ ఛానల్స్లలో చాలా డిస్కషన్స్ చేశారు, చాలా న్యూస్ కంటెంట్ చాలా కూడా అందించారు. అన్నీ అయిపోయాయి. డిజిటల్ మీడియా వైపు మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు కావాలంటే ఒక శాటిలైట్ ఛానల్లో ఇప్పుడు వెళ్ళొచ్చు, మెయిన్ రోల్ కూడా మీరు పోషించవచ్చు, కానీ ఎందుకు డిజిటల్ మీడియా వైపు వచ్చారు? అంటే ఇవాళ రోజుల్లో ఇప్పుడు మీరు క్రికెట్ పరిభాషలో చెప్తాను నేను. క్రికెట్లో టెస్ట్ క్రికెట్ ఉండింది. ఆ తర్వాత వన్డే క్రికెట్ వచ్చేటప్పటికి టెస్ట్ కొంచెం ప్రాభవం కోల్పోయింది. వన్డే క్రికెట్కి ప్రాధాన్యత పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ టీ20లు వచ్చినాయి. ఇప్పుడు అందరూ టీ20ల మీద పడిపోయారు. ఈవెన్ ఐపీఎల్ లాంటివి పెట్టినా కానీ వేలం వెర్రిగా చూస్తున్నారు. సో టెస్ట్ క్రికెట్ చూస్తున్నారా అభిమానులు అంటే చూడట్లా. టీ20 వేగం పెరిగిపోయింది. సో ఈ క్రమంలో మనము ఒక గతంలో చూసుకుంటే గనక మనకి ప్రింట్ మీడియా ఉన్నప్పుడు అది టెస్ట్ క్రికెట్ లాంటిది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా టెస్ట్ క్రికెట్ లాగే ఉండింది. వన్స్ ఒకసారి 24 గంటల వార్తా ఛానళ్ళు వచ్చిన తర్వాత చూస్తే అది వన్డే క్రికెట్ లాగా వేగం పుంజుకుంది. వేగం ఉంటుంది. టెస్ట్ కంటే వన్డే వేగం, వన్డే కంటే ఐపీఎల్ టీ20 వేగం. సో ఆ తర్వాత ఇప్పుడు టీ20 అంటే డిజిటల్ మీడియా. ఎప్పటికప్పుడు అన్ని రకాల కోణాల్లో ఈజీగా ఎక్కువగా జనాన్ని రీచ్ అవ్వగలిగిన అవకాశం డిజిటల్ మీడియాకే ఉంది. ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ కూడా డిజిటల్ మీడియా మీదనే ఆధారపడుతున్నాయి. భవిష్యత్ అంతా డిజిటల్ మీడియానే. ఇవాళ శాటిలైట్లు, లింకులు, అక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్లు, ఇవన్నీ ఖర్చులు తడిచి మోపిడి శాటిలైట్ ఛానళ్ళు కూడా ఎక్కువ రాట్లా. అందరూ కూడా డబ్బులున్న పెద్ద పెద్ద సంస్థలు కూడా డిజిటల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేసినాయి. సో డిజిటల్ మీడియా రాబోయే యుగం మొత్తం కూడా డిజిటల్ మీడియానే. రాబోయే 10 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు డిజిటల్ మీడియా రాజ్యం ఏలుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ అదొకటి. రెండవ పాయింట్, మన సమాజానికి ఎంతో కొంత చేయాలి కళ్యాణి. మనము అనేక ఛానల్స్ ఉన్నాయి మనకి ఇవాళ. నేను ఏ ఛానల్కి వెళ్ళినా నీకు తెలుసు 2 లక్షలు 3 లక్షలు ఈజీగా నాకు జీతభత్యాలు ఇస్తారు. డెఫినెట్గా నాకున్న ఎక్స్పీరియన్స్, నేను రాయగలను, చదవగలను, న్యూస్ రీడింగ్ చేయగలను, హోస్ట్గా డిబేట్ని కొన్ని వేల చర్చల్ని హోస్ట్ చేశాను. సో నేను అన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది నాకు. కానీ నేనేంటంటే ఏ ఛానల్కి వెళ్ళినా వాళ్ళ యొక్క భావజాలానికి అనుగుణంగా పనిచేయాలి. ఇవాళ ఏ ఛానల్ కూడా ఈ ఛానల్ న్యూట్రలు అని చెప్పేదానికి ఏమన్నా ఉందా? లేదు. ప్రతి ఛానలు అధికార పక్షానికో ప్రతిపక్షానికో కనెక్ట్ అయ్యే ఉంది. సో కాకపోతే కొంతమంది ఎక్కువ కనెక్ట్ అయ్యారు, కొంతమంది తక్కువ కనెక్ట్ అయ్యారు, అంతే. తీవ్రతలో తేడా ఉంది తప్ప డెఫినెట్గా ఏదో ఒక పక్షం అయితే తీసుకున్నారు. సో ఇవాళ డిజిటల్ మీడియాలో కూడా అలాగే ఉంది. ప్రతి డిజిటల్ మీడియా ఏదో ఒక పక్షం తీసుకుంది. అందుకే మీరు జనసేన పక్షం తీసుకున్నారా సార్? అంటే జనం పక్షం తీసుకున్నాను అనటం కరెక్ట్ ఏమో నేను అనుకుంటా. జనసేన పక్షం కంటే కూడా జనం పక్షం తీసుకున్నాను అని అనుకోవటం నాకు చాలా ఉత్తమంగా ఉంటుంది. దానికి ఎందుకు చెప్తా కూడా మీకు. నేను డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకవైపు, కరోనా ఒకవైపు, రాష్ట్రం అతలాకుతలమే. కరోనా వైరస్
ఆంధ్ర దేశం ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తుంటే జగన్ వైరస్ అదనంగా డబుల్ ఇంపాక్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్ మీద. 2 ఇంపాక్ట్‌లు. ఒకటి కరోనా వైరస్, 2 జగన్ వైరస్. ఈ 2 వైరస్‌లు పట్టి పీడిస్తున్న తరుణంలో నేను అనుకున్నది ఏంటంటే, లేదు మనము గోడ మీద పిల్లిలా కాకుండా ఒక మంచి వైపు నిలబడాలి అనుకున్నా. ఆ మంచి వైపు నిలబడాలంటే ఎవరు మంచి వైపు నిలబడాలి? ఎవరున్నారు ఇవాళ మంచోళ్ళు అని చెప్పుకోదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రాజకీయాల్లో? అంటే నాకు కనపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మానవత కావచ్చు, ఆయన జనం పట్ల ఆయనకున్న కన్సర్న్ కావచ్చు, ఒక సచ్ఛీలత కావచ్చు, అవినీతి రహితమైన ఆలోచన ధోరణి కావచ్చు, ఇవన్నీ నాకు నచ్చాయి. యెస్, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు? ఎప్పుడు వాళ్ళా లేకపోతే వీళ్ళా లేకపోతే వాళ్ళా? ఇదే తప్ప కొత్త మూడో ప్రత్యామ్నాయం రావట్లేదు గదా! సో, ఆ రావట్లేదు కాబట్టి కొత్త ప్రత్యామ్నాయం కోసం నేను పనిచేశా. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ లాంటి సచ్చీలుడు రాజకీయాలు రావాలి, ఆయన గెలవాలి అని కృషి చేశా. 14, 19లో మీరు చూసారు. ఆయనకి శాటిలైట్ ఛానెల్స్ ఎలాగో సపోర్ట్ లేవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు ఎలాగో సపోర్ట్ లేవు. ఆ రోజు కనీసం యూట్యూబ్ ఛానెల్స్‌లో నాలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. సో, అలాంటి స్థితిలో ఆయన్ని అందరూ కలిసి కార్నర్ చేసి ఆయన్ని 2 చోట్ల పొడి చేసి 2 చోట్ల కూడా ఓడించారు. ఇవాళ మనం ఆయన వాయిస్‌ని మనం వినిపించగలిగితే ఒక మూడో ప్రత్యామ్నాయానికి మళ్ళీ మనం రాష్ట్రంలో చోటిచ్చినట్టు అవుద్ది. కాబట్టి నేనేమి బాధపడను. నేనేమి దాచేసుకొని నేను న్యూట్రల్ ముసుగులో నేను చెయ్యను. నేను ఓపెన్‌గా చెప్పా. అనేక సందర్భాల్లో చెప్పా నా ఛానెల్‌లో కూడా. పవన్ కళ్యాణ్ లాంటి సచ్చీలుడు కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేశా. జనం కోసం, జనహితం కోసం జనసేన వైపు నిలబడ్డా అని చెప్పా. సో, అందుకోసమే జనసేన ఆఫ్‌కోర్స్ జనసేన కూటమి వచ్చింది కాబట్టి కూటమిలో భాగంగా మనం ఆ వైపు పనిచేయడం జరిగింది. అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూసారు. నేనొక్కడినే కాదు, నేను కూడా సముద్రంలో ఒక నీటి బొట్టులాగా నా వంతు కృషి నేను చేశా. అయితే జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్షం అనేటటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇంకా మిగతా వాటి మీద కూడా ఆయన్ని కార్నర్ చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళని. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఆయనకు అధికారం లేదు. అధికారం లేనప్పుడు ఆయన విమర్శించడానికి ఏముంటాయి? ఏమీ లేవు. ఎంతసేపటికి చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దిగజారిపోయి నలుగురు పెళ్ళాలు, 4 కార్లు మార్చినట్టు పెళ్ళాలను ఇలాంటి ఒక దిగజారుడు వ్యాఖ్యలు చేశారాయన. చివరికి చిన్న పిల్లల కార్యక్రమంలో కూడా పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ సభలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడాయన. అంటే వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ మంచోడని ప్రపంచానికి తెలుసు. సో, ఎట్లా బురద జల్లాలని కాబట్టి ఆ రకమైన ఆరోపణలు జనం పట్టించుకోలేదు. పైగా ఆయన మీద సానుభూతి పెరిగింది. యెస్, పాపం పవన్ కళ్యాణ్ మంచోడైనా గాని కావాలని ఎవరి జీవితంలో లేవు ఇలాంటివి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటది. సో, స్వయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో లేవా? అంటే ఆయన స్వయంగా లేకపోవచ్చు. వాళ్ళ చెల్లెళ్ళకి లేవా? సో, అట్లా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో సభ్యులకి ఎవరికొకళ్ళకి ఇలాంటి ఉంటది గదా! ఒక పెళ్లి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి రెండో పెళ్లి చేసి ఇట్లా ఉంటాయి గదా! సో, అలాంటప్పుడు ఆయన్నెందుకు కార్నర్ చేస్తున్నారన్న భావన కూడా కలిగింది. సో, అక్కడి నుంచి మొదలైతే ఇవాళ ఇంకా ఎక్కువ విమర్శించే అవకాశం ఉంది. ఎక్కువ అది 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 విమర్శిస్తున్నారు అది అది కూడా. వ్యక్తిగతమైన విమర్శలు ఆ రోజు. ఇవాళ అధికారంలోకి ఉన్నాడు కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా 100% సాటిస్ఫై చేయలేం గదా! అది ఏ ప్రభుత్వము చేయలేదు 100% సాటిస్ఫాక్షన్. మన రాజకీయాల్లో రాజ్యాంగం ప్రకారం 51% మంది సాటిస్ఫైడ్ అయితే గెలుస్తది ఆ పార్టీ. 100% ఎవరు సాటిస్ఫై చేయలేరు. సో, కాబట్టి సహజంగానే ఆయన అధికారంలోకొచ్చాక ఆయన మీద విమర్శలుంటాయి. సహజం అది. కాబట్టి విమర్శలున్నాయని జెప్పి జడవాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారు తిప్పికొడుతున్నారు. ఆయన వర్కింగ్ స్టైల్ తోటి చాలామందన్నారమ్మా, ఆయనకు అనుభవం లేదు, ఆయన ఎట్లా జేస్తారు, ఆయన ముఖ్యమంత్రి ఏంటి, రకరకాల మాటలన్నారు. హ్మ్. సో, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలున్నాయి. సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు 5 శాఖలు. విమర్శించడానికి ఏముంటుందక్కడ? కానీ ఏదో కువిమర్శలు జేస్తారు. సద్విమర్శలు చేస్తే స్వీకరించుకోవటానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు గానీ, కువిమర్శలు చేసినప్పుడు దాన్ని అలా దులిపేసుకొని ఎళ్ళిపోవాలి తప్ప, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ సంవత్సర కాలంలో 308,00,00,000 రూపాయలు
ఒక్క పిఠాపురం నియోజకవర్గానికి ఖర్చు పెట్టాడు ఆయన. కానీ దాన్ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? అంటే వాస్తవానికి మీడియా మేనేజ్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి రాదు, తెలియదు. కానీ రాదు, తెలియదు అంటే దాన్ని మనము ఆయన సచ్చీలత కింద నిదర్శనంగా తీసుకోవాలంటే లేదు. ముళ్ళును ముళ్ళుతో తీయాలి ఇవాళ రోజుల్లో. ఇవాళ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చాలా వేగంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఉంది, అందరూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీడియా మేనేజ్మెంట్లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి పార్టీ మీడియా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి మరీ పని చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోరు. మీడియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే అనుకుంటారు అంతే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మాలాంటి వాళ్ళం ఇంకా ఏమి ఆశించకూడదు. పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తుంటే మనం ఏం ఆశించకూడదు, అంతే. ఇక త్యాగం చేయడమే. సమాజం కోసం ఆయన త్యాగం చేస్తున్నాడు, ఆయనతో పాటు మనం త్యాగం చేయాలి అనుకొని మనం హృదయంలోంచి చేయడమే తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎవరు కూడా జనసేనకు సపోర్ట్ చేసే ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ డిజిటల్ మాధ్యమం కానీ స్వచ్ఛందంగా పనిచేయడమే. ఆయన మీద అభిమానంతో ఆయన క్యారెక్టర్ నచ్చి పనిచేయడమే తప్ప ఆయన ఏదో ఇస్తాడని ఎవరు పనిచేయట్లా, అభిమానంతో పనిచేస్తున్నారు. కానీ ఇతర పార్టీలకు కాస్త వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పనిచేస్తుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం అనాలా, లేకపోతే ఆయన క్యారెక్టర్ వల్ల జనం అట్లా అట్రాక్ట్ అయ్యారనాలా, మీడియా పీపుల్ కూడా అట్లా పనిచేస్తున్నారు. బహుశా ఆయన ఈ అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను అదే చెప్పబోతున్నాను సార్. అవును, అంటే మీడియా సంస్థల్ని కూడా కొంచెం గుర్తించాలి. ఎందుకంటే ఒకటమ్మా, మీరు చేసిన మంచి పనులు చెప్పాలి కదా, జనంలోకి వెళ్ళాలి కదా. మన జనంలోకి వెళ్ళాలంటే మీడియాని, అంటే మీడియాకి మీరు ఇతోధికంగా మీరేదో మీడియాని నెత్తిన పెట్టేసుకోకర్లా. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఇతర పార్టీలు అయితే 100 కోట్ల కాంట్రాక్టులు శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన పరిస్థితి. సో డిజిటల్ మీడియాకు కూడా డబ్బులు పెట్టి డిజిటల్ మీడియాలు పెట్టించిన పరిస్థితి. ఆ ప్రశాంత్ కిషోర్ అయితే ఎన్ని మీడియా సంస్థలు పెట్టించాడు డిజిటల్ మీడియాల్ని. కొన్ని వందల డిజిటల్ మీడియా ఛానల్స్ని 2019 ముందు ఓపెన్ చేయించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. అందుకే ఆయన ఆ రోజు గెలవగలిగాడు. ఒక సానుభూతి వచ్చింది, అయ్యో ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమైంది అని. సో మీడియా చాలా బలమైంది, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీ రాజకీయంలో రాజకీయం ఎంత ఇంపార్టెంటో మీడియా కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో గుర్తిస్తారని భావిస్తున్నా. ఎందుకంటే ఆయన శాఖల్లో ₹1 ఆయన డబ్బులు తీసుకోడు. సో అన్నీ మీడియా మేనేజ్మెంట్ చేయాలి, మీడియాని సపోర్ట్ చేయాలంటే కూడా ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డబ్బులు లేవు. ఏదో సినిమా చేశాడు, ఒక 50 కోట్లు వచ్చినాయి. ఈ 50 కోట్లు వస్తే పార్టీ నడపాలా, తర్వాత ఆయన వ్యవస్థను నడుపుకోవాలా, పార్టీ నడపాలా, ఆయన వ్యవస్థను నడుపుకోవాలి, ఆయన ఫ్యామిలీని నడుపుకోవాలా. అవి కాక మళ్ళీ ఇలాగ 10 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో మనకు తెలిసి దానం చేశాడు. సంవత్సరంలో ఆయన ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తే ఆ 50 కోట్లలో 10 కోట్లు మనకు తెలిసి దానం చేశాడు. మరి పార్టీ ఎట్లా నడవాలా? పార్టీ నడవాలంటే ఏదైనా కార్యక్రమం పెడితే ఎంత ఖర్చు అవుతుంది? సో పోనీ ఆయన ఎవరి దగ్గర ఏమైనా కాంట్రాక్టర్ల దగ్గర ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నాడు? లేదు, నేను నికార్సైనోడిని, నేను అవినీతికి పాల్పడి నేను ₹1 నాకొద్దు, మీరు పర్ఫెక్ట్గా పని చేయండి అంటున్నాడు. అలాంటప్పుడు ఏమడుగుతారు ఆయన ఎవరైనా? ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సమాజం కోసం అలా త్యాగం చేస్తున్నాడు. మనం కూడా అలాంటి వ్యక్తి ఉండాలి కాబట్టి మనం సపోర్ట్ చేయాలి అనుకోవడం. అంటే ఎంతో కొంత ఆయనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి సమాజానికి సపోర్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా కాదు కదా. మనకు కూడా జాబులు చేస్తేనో లేకపోతే ఇంకేదో అయితేనే మనకి మనీ వస్తాయి. మనం జనసేన కోసమో, అంటే నేను జనసేన కోసం కాదు, మీలాంటి వాళ్ళు జనసేన కోసమో సపోర్ట్ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలన్నా కొన్ని సపోర్ట్ మీకు కూడా అవసరం. కానీ అంటే మీరు ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, వారి దృష్టికి ఏమైనా ఇలాంటి విషయాల్ని తీసుకెళ్లారా మీరు? లేదు, అవన్నీ వాళ్ళకి మనం చెప్పేది ఏముంది, మనకి తెలుస్తాయన్నీ. బట్ నేను కూడా ఇవన్నిటికి పెద్దగా ఆలోచించను. ఎందుకంటే నేను కూడా నా ఛానల్ నడుపుకోవాలంటే నేను వేరే మార్గాల ద్వారా ఎర్న్ చేయాల్సిందే. వాళ్ళని దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, దాన్ని ఇంకొక మార్గంలో లాభసాటిగా ఉండే ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. అంతే తప్ప మనకెవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడటం అనేది జరగకూడదు. అది నేను ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు ఎప్పుడు నన్ను అడగలేదు. సో డెఫినెట్గా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను ఒకటే అనుకుంటానంటే, మనం చేసే పనిలో ఒకటేమో సమాజం కోసం చేస్తున్నాం, ఓ ఛానల్ బిజినెస్ కోసం ఓ ఛానల్ చేద్దాం, అంతే కదా.
బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఛానల్ ఓపెన్ చేద్దాం, దాంట్లో ఇంకో సెక్టర్ నుంచి మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దాం. సో ఎవరైనా కానీ మనం డెఫినెట్గా ఏదో యాడ్స్ తెచ్చుకోవాలి, ఇంకొక రూపంలో ఇంకో రూపంలో తెచ్చుకోవాల్సింది తప్పదు. సో మనం మనుగడ సాగిస్తేనే సమాజంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా మనుగడ సాగించగలుగుతాడు. మనం ఉండి అలాంటి ఆయన సపోర్ట్ చేస్తే ఆయన సమాజానికి ఎంతో చేయగలుగుతాడు. ఇది మనం ఒక బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యత, పవన్ కళ్యాణ్ పట్ల బాధ్యత కాదు కళ్యాణి, సమాజం పట్ల ఒక బాధ్యతగా. కిరణ్ అనేవాడు జర్నలిజం చేశాడు, జర్నలిస్ట్గా ఉన్నాడు, 25 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నాడు. మరి అటువంటిప్పుడు సమాజం పట్ల జర్నలిస్టుగా ఉండేవాళ్ళు దాదాపు 70% మంది ఉన్నారు ఈ లోకంలో. జర్నలిస్టులు, మనం జర్నలిస్టులం. సో జర్నలిస్టులు మనం సమాజం కోసం ఎంతో కొంత చేయాలన్న తపనతో, తాపత్రయంతో చేయాలి. ఈ 25 సంవత్సరాల జర్నలిజం జీవితంలో ఏం సాధించాను అంటే ఏం చెప్తారు? గుండె మీద చేసుకొని నిజాయితీగా పనిచేశాను సమాజం కోసం అని చెప్పుకుంటా. ఫస్ట్ థింగ్, ఎంతమంది చెప్పుకోగలుగుతారు అట్లా? గుండె మీద చేసుకొని నేను ఒక దందా చేయాలా, ఒక దౌర్జన్యం చేయాలా, ఒక బ్లాక్మెయిల్ చేయాలా, ఇలాంటివి ఏవీ చేయకుండా జర్నలిస్టుగా కాకుండా జర్నలిస్ట్గా నిజాయితీగా 25 ఏళ్ళు బతికానంటే, 25 ఏళ్ళు వృత్తి జీవితంలో ఉన్నానంటే నేను గుండెల మీద చేసుకుని సంతృప్తిగా ఎస్ నేను ఒక నిఖార్సైన జర్నలిస్ట్గా ఉన్నాను. అది ఫస్ట్ థింగ్. రెండవది, సమాజం కోసం పాటుపడ్డాం, ఎంతో కొంత చేశామని, ఇతోధికంగా మనం సమాజం కోసం ఎంతో కొంత చేయగలిగామన్న సంతృప్తి. వేరే వేరే చాలా వృత్తులు ఉంటాయి కళ్యాణి. నేను వాస్తవానికి ఇంజనీరింగ్ విద్య అభ్యసించినప్పటికీ నేనేంటంటే నాకు ఆసక్తి సమాజం పట్ల, అందుకోసం ఇటువైపు వచ్చా. ఈ వేరే రంగాల్లో ఏం చేసినా కానీ మీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. డబ్బులు సంపాదించగలుగుతారు, మీరు కోట్లు కూడబెట్టగలుగుతారేమో, కానీ సమాజం కోసం మనం ఇది చేశాం కదా, మనం దాన్ని ప్రభావితం చేశాం కదా, దీన్ని ప్రభావితం చేశాం కదా. ఉదాహరణకి 2024లో కూటమి ప్రభుత్వం కోసం మనం చేసిన కృషి ఫలించింది. దాంట్లో కొన్ని లక్షల మంది చేసి ఉండొచ్చు, మన కృషి ఉంది దాంట్లో, ఎంతో కొంత మన బాధ్యతగా మనం చేశాం కాబట్టి రిజల్ట్ వచ్చింది. కాబట్టి నేనేమనుకుంటానంటే సమాజ స్థితిని గతిని మార్చగలిగిన పొజిషన్ జర్నలిస్ట్ అంటే. ఆ పొజిషన్లో ఉన్నాం, సమాజంలో ఎంతో కొంత మంచి తీసుకురాగలిగాం అనే ఒక భావన అయితే ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసమే మీరు అంటే ఎన్ని రోజుల నుంచి అంటే ప్రజల తరపున మీరు పనిచేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే చెప్పారు ఇప్పుడు 5 శాఖల్లో పనిచేస్తున్నారని చెప్పారు. మంచిగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక పదం వినిపిస్తోంది. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే స్టేట్మెంట్, ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది రాష్ట్రానికి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని అంటున్నారు. అంటే మీడియా సంస్థలు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, చాలా మందికి ఉన్న మీడియా సంస్థలు కావచ్చు, చాలా మంది కూడా అలా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిస్వార్థమైన మనస్తత్వంలో చూడాలి, అధికార కాంక్ష లేని మనస్తత్వం. రాజ్యం మీద కాంక్ష లేని రాజు కంటే గొప్పవాడు ఉంటాడా అన్నట్టుగా రాజ్యకాంక్ష లేదు, జన సంక్షేమం ముఖ్యమని భావిస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి అయిపోవాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమ్మా అవ్వా తాత ఒక్క ఛాన్స్ ఇవ్వండి అడుక్కోలే ఆయన. నేను అర్హుడినంటే నన్ను ముఖ్యమంత్రి చేయండి అన్నాడు. ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవం ఉన్నది, రాష్ట్రం సంక్షోభంలో ఉంది. ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆర్థికవేత్త. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం స్టెబిలిటీకి వస్తుంది, వాళ్ళకు స్థిరత్వానికి వస్తుంది, ఆర్థికంగా పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కష్టించి పనిచేసే తత్వం ఉన్నది అందరికీ, ఎలాగైనా ఎక్కడ పోయినా బతకగలిగిన నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎంతో కొంత గట్టిగా పనిచేయగలిగితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. విడిపోయిన తర్వాత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్, ఒకవైపు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆర్థికంగా. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల మళ్ళీ అంతకు మించి కుంగిపోయింది కూడా. సో ఇప్పుడు మైనస్లోంచి పైకి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్. ఆ కార్యక్రమం అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అయితే కరెక్ట్ అని ఆయన అనుకున్నాడు. ఇది స్వార్థ చింతన లేని తత్వం అయింది కాబట్టి ఆయన అనుకున్నాడు.
ఎవడైనా అధికారం వస్తే ముఖ్యమంత్రి పదవి వస్తే కాదంటాడా? కానీ కానీ ఆయన దాన్ని కూడా వదులుకోగలిగిన త్యాగమూర్తిగా మనం చూడాలి ఫస్ట్ థింగ్. రెండవది ఆయన వైపు నుంచి అది కరెక్ట్. రెండవది ఆయన చేసిన స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ఉండాలి అని అనలా ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్న. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఆయనకు ఆల్రెడీ 70+ ఉన్నాయి. వయసు రీత్యా ఆయన ఏమన్నా ఇక నేను ముఖ్యమంత్రిగా ఉండలేనన్న పరిస్థితి వస్తే అటువంటప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మడి కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే 5 శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. హృదయం ఉన్న నేత. ఖచ్చితంగా జనం రోడ్డు మీదకి వెళ్తే తండోపతండాలుగా జనం వస్తారు. ఒక మాట చెప్తే ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడే కదా. అందరూ బుర్రతో ఆలోచిస్తారమ్మా, మెదడుతో ఆలోచిస్తారు. ఆయన మనసుతో ఆలోచిస్తాడు. అలా మనసుతో ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే చాలా మంచి జరుగుతుంది కదా రాష్ట్రానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆప్షను. లేదు లోకేష్ గారు కూడా ఉండాలంటే బహుశా అటు ఇటు ఈయన కొంతకాలం ఆయన కొంతకాలం కూడా ఉండే ఆప్షన్ ఉంది. లోకేష్ గారు కూడా సమర్థుడిగా నిరూపించుకుంటున్నారు ఆయన కూడా. కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు శక్తిమంతుడిగా ఉన్నంత కాలం, ఆరోగ్యంగా ఉన్నంత కాలం, ఆయన పని చేయగలిగినంత కాలం ఆయన ఉండాలని కోరుకోవటం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కోరుకున్నదే తప్ప ఇందులో మరొకటి కాదు. అదే వాళ్ళిద్దరూ మంచిగానే ఆలోచిస్తున్నారు. కానీ కొంతమంది మీడియా ఛానల్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అంటే సీఎం పవన్ కళ్యాణ్ గారే కావాలి అని ఇలా చెప్పటం వల్ల ప్రతిపక్షాలకి అదొక పదం అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి, అందుకే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని అడుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ టీ కప్పులు తుఫాన్ లాంటివి. పవన్ కళ్యాణ్ గారు పైన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక సోదరుడిగా చూస్తారు. మా పవన్ అన్న అంటాడు. అంత సఖ్యత ఉంది వాళ్ళ మధ్య. చంద్రబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక మెంటర్ లాగా ఆయన ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అదే ఒక మంచి గౌరవ భావంతో ఆయన పట్ల ఉన్నారు. వాళ్ళ బాగా సఖ్యతగా ఉన్నారమ్మా. కింద డెఫినెట్గా ఉంటాయి. అందరిని మనం సాటిస్ఫై చేయలేం. అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని మనం పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఆశించలేం. ఉంటాయి చిన్న చిన్న కీచులాట్లు ఉంటాయి. ఈవెన్ ఇంద పార్టీ కూడా ఉంటాయి కదా. తెలుగుదేశం పార్టీలోనే కీచులాట్లు ఉంటాయి. ఆ ముఖ్యమంత్రికి ఒక వర్గం ఉంటే పడదు, అట్లా ఉంటాయి. అలాంటిది అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉంటాడు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు 3 గ్రూపులు ఉంటాయి. ఆయన ఒక గ్రూప్కి ఆయన బాగా చేస్తుంటాడు, అక్కడ ఆరోపణలు ఉంటాయి. అది వైసీపీలో కూడా ఉన్నాయి అలాగా. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక గ్రూప్ తయారైంది, జనసేన గ్రూప్. తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటాడు, తెలుగుదేశంలో 2-3 గ్రూపులు ఉంటాయి, మళ్ళీ జనసేన గ్రూప్ ఒకటి ఉంటుంది. సో అన్నీ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఎవరైతే కోఆర్డినేట్ చేసుకుని వెళ్తారో కళ్యాణి, వాళ్ళు 2029లో కూడా గెలుస్తారు. కోఆర్డినేట్ చేసుకోకుండా జనసేనని కించపరుస్తూ ఇబ్బంది పెడుతూ వెళ్ళారనుకోండి, రేపు ఆ నియోజకవర్గంలో మైనస్ అవుతారు వాళ్ళు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి మనస్తత్వం అని మీరు చెప్తూ ఉన్నారు, చాలా నిజాయితీ పరుడని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఇంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పనిచేయాలని చాలా మంది కూడా కోరుకుంటారు. అలా కోరుకుని జనసేన పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ 1 సంవత్సర కాలమో 1.5 సంవత్సర కాలమో ఉండి బయటకు వచ్చేసేసారు. ఎందుకని అంటారు? వాళ్ళు ఆశించింది జరగకపోవడం, అత్యాశకపోవటం, ఎక్కువగా ఆశించటం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాం, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదు, మనం అక్కడ శాసించవచ్చు, మనం వెళ్తే అక్కడ మనలాంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మనకు పగ్గాలు అప్పగించాలా, అక్కడ చేయాలి, ఇది చేద్దాం అనుకొని ఏదో మనం చేసేద్దాం, ఆయన మనకేదో ఇచ్చేస్తారని అత్యాశకు పోయి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉండలేరు ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. రాజకీయాలు ఆయనకు తెలియదు అనుకుంటాం, కానీ బ్రహ్మాండంగా తెలుసు రాజకీయాలు ఆయన. సో ఆయన అవపోసన పట్టాడు, చాలా చరిత్రలు చూశాడు ఆయన. తమిళనాడు రాజకీయాల గురించి ఒక ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తే తమిళనాడు రాజకీయాల గురించి, ఎంజీఆర్ గురించి తెలియని విషయాలు ఆయన చెప్పాడు. సో అంతటి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. ఆయన ఏం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. సో అటువంటప్పుడు
మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఏదో తెలియదు, మేమేదో చేసేసి మనం అద్భుతాలు చేస్తాము, మాకు ఆ అవకాశం ఇవ్వండి అని అంటే ఆయన ఇవ్వడు. ఆయన ఏమో ఆలోచిస్తాడంటే, ఎవరైనా నా పార్టీలోకి వస్తే శాశ్వతంగా ఉండటానికి వస్తున్నారా, తాత్కాలిక ప్రయోజనాలకు వస్తున్నారా? కొన్నాళ్ళు ఆయన టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన ఆ పరీక్షలకు ఆగలేక తాత్కాలిక ప్రయోజనాలకు వచ్చిన వాళ్ళు ఆగలేరు. ఆగలేక వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతారు. ఆయనకి ఏం ఫరక్ పడదు. అది కనుక లేదు, ఆ పరీక్షలకి తలొగ్గి దాన్ని ఎదుర్కొని ఉండగలిగి వాళ్ళ మనసులో ఒక మంచి ఇప్పుడు నేను అన్నాను, ఆయన ఒక సమాజం కోసం ఉన్నాడు, ఆయన్ని మనం సపోర్ట్ చేస్తే ఆయన సమాజాన్ని మనం సపోర్ట్ చేసినట్టే. అలాంటి భావనతో ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఉండగలుగుతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. కొంతమంది అధికారులు ఉంటారు. అధికారులు అప్పటి వరకు వాళ్ళ హవా ఉంటుంది. అధికారులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత హవా ఉంటుంది. వాళ్ళది పార్టీలోకి వెళ్ళిపోయి అణిగి పని చేయాలంటే చేయలేకపోవచ్చు కొంతమంది. వాళ్ళ మనస్తత్వం అంగీకరించవచ్చు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోయినా కళ్యాణి 1 to 10 పవన్ కళ్యాణే ఆ పార్టీ. ఓకే. సమస్య ఏంటంటే అదొక సమస్య, అదొక అడ్వాంటేజ్ కూడా. సో ఏంటంటే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వాలు అభివృద్ధి చెందకపోవటం ఒక సమస్య. కానీ అదే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి కూడా. ఎంతమంది వచ్చి, ఎంతమంది బురద జల్లి, ఎంతమంది వెళ్ళిపోయినా ఎవడు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి, ఆయన మనస్తత్వానికి, ఆయన క్యారెక్టర్కి. అందువల్ల ఆయన్ను చూసే ఓటేసే ఉంటాడు తప్ప, ఎవరో వచ్చారు ఏదో 4 రోజులు ఉన్నారు బురద జల్లి వెళ్ళిపోయారంటే ఏ మాత్రం ప్రభావితం చేయలేవని మనం నిరూపితమైందిగా. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఊసరవెల్లి అని కూడా చాలా మంది మీడియాలో చెప్తూ ఉన్నారు. అంటే ఇలా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా నేను కూడా చూశాను. ఊసరవెల్లి అనేది కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, కొన్ని సందర్భాల్లో ఒక విషయం మీద మాట్లాడిన స్టాండు పరిస్థితులను బట్టి కావచ్చు, మరి ఆ స్టాండ్ని వేరే రకంగా ఆయన మాట్లాడటం కావచ్చు, ఆ 2 వీడియోస్ని కలిపి పెట్టి ఊసరవెల్లిలాగా ఆయన్ని క్రియేట్ చేసేసారనమాట. మరి దీని నుంచి ఎలా తప్పించుకుంటారు? ఇవి సహజం రాజకీయాల్లో. కేసీఆర్ ఏమనేవాళ్ళు, నా లక్ష్యం తెలంగాణ సాధన, అవసరమైతే గొంగళి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాం, ఇంకోటి ఏదో అనేవాడు. సో ఇట్లా అవసరమైతే స్ట్రాటజీలు మార్చుకుంటాం. అనేక సందర్భాలు చెప్పరు. ఉద్యమం పార్టీ అయ్యాము, అది స్ట్రాటజీలు మార్చుకుంటాం. అనేక సందర్భాలు, ఒక సందర్భంలో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు, ఒక సందర్భంలో ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. రకరకాల ఎత్తుగడలతో ముందుకెళ్తారు రాజకీయ పార్టీ అంటే. సో పవన్ కళ్యాణ్ గారు అందుకు మనం అతీతము అని ఎందుకు అనుకోవాలి? ఆయన కూడా సందర్భానుసారం స్ట్రాటజీస్ మార్చుకోవచ్చు. ఆ అవసరం మేరకు స్ట్రాటజీ, లోక కళ్యాణం కోసం, కళ్యాణి ఆలోచించు, లోక కళ్యాణం కోసం ఆయన కొన్ని సందర్భాల్లో స్ట్రాటజీలు మార్చుకుంటాడు. అది ఆయనకున్న ఫ్లెక్సిబిలిటీ. ఆయన రాజకీయ పార్టీ నాయకుడు ఆయన. సో అక్కడక్కడ దాన్ని ఊసరి వెళ్ళి ఆ రోజు ఇట్లా ఆ రోజు అట్లా మాట్లాడి ఈ రోజు ఇట్లా మాట్లాడాడంటే, అలా మాట్లాడిన రాజకీయ నాయకుల్ని ఎవరైనా చూపించగలుగుతారా మీరు? ఈ దేశంలో మాట్లాడని రాజకీయ నాయకులు ఏమైనా చూపించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఇలా అన్నాడు, ఈ రోజు ఇలా అన్నాడు. చంద్రబాబు ఆ రోజు అలానే, ఈ రోజు కేసీఆర్ ఆ రోజు అలా, అందరికి కామన్ అమ్మా అవన్నీ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేయాలని చూస్తారు. అవన్నీ అవుట్డేటెడ్. జనానికి అర్థమైంది ఏంటంటే, ఆయన సమాజ సంక్షేమం కోసం ఆయన స్ట్రాటజీస్, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ఎలా అయితే స్ట్రాటజికల్గా ఉన్నారో, తెలంగాణ సాధన కోసం సాధించారు కదా ఫైనల్లీ. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన అనుసరించే వ్యూహాలు అవన్నీ కూడా అప్పుడప్పుడు మారుతుండొచ్చు. దాన్ని అప్డేట్ అనాలి మనం. మారిపోయాడు, స్టాండ్ మారిపోయాడు అని అంటాం కంటే అప్డేట్ చేసుకున్నాడు సందర్భానుసారం. ఒక వెళ్తూ ఉంటామమ్మా, ఒక రోడ్డు కొంచెం గతుకుల మయంగా ఉంటుంది, మనం వేగంగా వెళ్ళాలి. మనం అప్పుడు అన్నాము ఈ రోడ్డు మీదే వెళ్ళాలి, ఇది మంచి రోడ్డు అన్నాము. కానీ అక్కడ గతుకులు ఉన్నాయి, మనం వేగంగా లక్ష్యం వైపుకి వెళ్ళాలి. కొంచెం మార్చుకొని ఇంకో వైపు నుంచి లక్ష్యం చేరుకుంటాం. అల్టిమేట్ లక్ష్యం చేరుకోవాలి. లక్ష్యం చేరుకునే క్రమంలో కొన్ని అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ విషయంలో మీరు కూడా కార్నర్ అవుతారేమో, ఇలా మాట్లాడుతున్నారు కదా. అంటే ఎవరైనా కానీ ఇలానే మాట్లాడతారు. రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనము ఇలా మీరు మాట్లాడటానికి కూడా కార్నర్ చేస్తారేమో. వేరే చేసినా నాకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయమే చేయాలి తప్ప మనం మళ్ళీ దాంట్లో
అవినీతికి పాల్పడద్దు, ప్రజల సొమ్ము దోచుకోవద్దు, ప్రజల సంక్షేమాన్ని చూపించాలా, ప్రజలకు అభివృద్ధి చూపించాలి తప్ప రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలి కదా. కాబట్టి అది ఆయనకి స్ట్రాటజీ తెలుసు. పాపం ఆ స్ట్రాటజీలు తెలియక చిరంజీవి గారు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం కూడా ఆయనకి తెలుసు, అనుభవం ఉంది ఆయనకి. సో అన్నయ్య ఎట్లా ఇబ్బంది పడ్డాడు, అన్నయ్య దగ్గర జరిగిన తప్పులు దాన్ని బేరేజ్ వేసుకొని ఇక్కడ ఆయన పార్టీ నడుపుతాడు. కాబట్టి సో అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పిఠాపురం విషయానికి వద్దాం సార్. పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో చేశారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పిఠాపురంలో ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశారు అన్నటువంటి విషయం కూడా చాలా తక్కువ వినిపిస్తుంది. మీకేం తెలుసు పిఠాపురంలో రోడ్లన్నీ బాగు చేశారు. 30 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఉప్పాడ సముద్రపు కోతకు గురవుతూ ఉంటే దానికి ఒక కంక్లూజన్, దానికి ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నారు. అలాగే ప్రతి చోట ఉప్పాడలో ఇంకా స్కూళ్ళు, వైద్య సదుపాయాలు కానివ్వండి, ఇవన్నింటి ప్రతిదీ కూడా ఉప్పాడకు పిఠాపురానికి సంబంధించి ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అప్గ్రేడ్ చేశారు. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దారు. ఏదైతే ఉందో ఇప్పుడు 30 పడకల ఆసుపత్రి ఉందమ్మా, సో దాన్ని అప్గ్రేడ్ చేశారు. 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశారు. ఇంకోటి, దాన్ని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తెచ్చారు. దానివల్ల దానికి ఒక ప్రత్యేక నిధులు వస్తాయి. దానివల్ల పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఆయన దానికి ఆ స్థాయి లేకపోయినా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని దాన్ని పట్టుబట్టి చేయించుకొని దానికి నిధులు వస్తాయి అదనంగా. కాబట్టి ఆ నిధులు వస్తాయి కాబట్టి అభివృద్ధి చేయించని చేశారు. ఆ తర్వాత పిఠాపురంలో ఆయన ప్రతి ఒక్కళ్ళకి నర్సులు ఉంటే నర్సింగ్ డే రోజు నర్సులందరినీ పిలిపించి వాళ్ళ సంక్షేమం కోసం ఏదో కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయాడని చెప్పి పిఠాపురంలో 326 మంది ఎలక్ట్రీషియన్లు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు ఉంటే అందరినీ పిలిపించి వాళ్ళకి సేఫ్టీ కిట్లు ఇచ్చాడు. వరలక్ష్మి వ్రతం వస్తే 12,000 చీరలు పంచాడు. అంటే పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేనున్నాను అని చూపించారు. అభివృద్ధి పార్టీకి అభివృద్ధి 308 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిపాటికి అవి జరుగుతున్నా ప్రతి చిన్న చిన్నవి కూడా, పండగ కొంచెం వరలక్ష్మి వ్రతం వచ్చింది 12,000 చీరలు పంచాడు. సో ఇట్లా ప్రతి చిన్న మైన్యూట్ కూడా వెళ్ళి ఆయన చేస్తున్నాడు. అవసరమైతే ఆయన పిఠాపురంలో ప్రత్యక్షంగా లేకపోవచ్చు ఎక్కువ సమయం, వర్మ అదే ఆరోపణలు చేసేవాడు మొదట్లో. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితేనే చేయగలుగుతారు, ఆయన ఎక్కడికో ఉన్నాడు, రాలేడు, ఇలాంటి మాట్లాడేవాడు. ఇవాళ ఆయన లోకల్లో ఎక్కువ సమయం లేకపోయినా ఆయన తన ప్రతినిధులను పెట్టి ప్రతి పని చేయిస్తున్నారు. ఆ రకంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్ని రోజులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఎన్ని రోజులు ఉన్నారు, మరి ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందలేదా? డెఫినెట్గా చెందే. కుప్పం అనేది ఒక రేంజ్లో అభివృద్ధి చెందింది. సో ఆ రకంగా పిఠాపురాన్ని కూడా ద బెస్ట్, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలాగా ఒక శాశ్వత నియోజకవర్గంగా అది తయారైపోయింది. ఇవాళ ఆయన ఎవ్వరు కదిలించలేరు, ఎవ్వరు ఆయన టచ్ కూడా చేయలేరు. ప్రజలంతా ఆయనతో పాటు ఉన్నారు. అంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సార్, పవన్ కళ్యాణ్ గారు శాఖల పరంగా ఇంపాక్ట్ ఏమైనా చేయగలిగారు అంటే ఆయన ఒక 5 శాఖలు ఉన్నాయి కళ్యాణ్. 5 శాఖల్లో కూడా ఆయన మార్క్ ఆయన వేయగలిగాడు. గ్రామీణాభివృద్ధి అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము కనీసం ఉపాధి హామీ నిధులను కూడా వినియోగించుకోలేకపోయింది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వాటిని కూడా ఉపయోగించుకోలేదు, మునిగిపోయినాయి ఆ నిధులన్నీ. ఉదాహరణ, కేంద్ర ప్రభుత్వం 80 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 20 రూపాయలు జత చేస్తే ఆ 80 వస్తుంది. 100 రూపాయలతో కార్యక్రమం చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 20 రూపాయలకు ఇవ్వాలి. ఆ 20 రూపాయలు ఇవ్వక గత ప్రభుత్వంలో 80 రూపాయలు మురిగిపోయినాయి. ఎందుకు 20 రూపాయలు ఇవ్వలేదంటే, పొద్దున్న లేస్తే బటన్ నొక్కుడే, ఇంతకు మించి పనే ఉంది మనకి. ప్యాలెస్లో ఉంటాము, బటన్ నొక్కే రోజు బయటకు వచ్చి బటన్ నొక్కి మేము లోపలికి వెళ్ళి పడుకుంటాం ప్యాలెస్లో. అంతకు మించి ఏమన్నా ఉందా పని? సో ఆ బటన్ నొక్కడికి డబ్బులు ఎక్కడ? సంపాదన. నేను అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి మంచో చెడో, దోపిడీ చేశాడో, అవినీతి చేశాడో, ఎలాంటివి చేశాడో పక్కన పెడితే మొత్తం డబ్బులేదు సంపాదించగలిగాడు కదా. ఆ రకంగా రాష్ట్రానికి కూడా డబ్బులు సంపాదించి పెడతాడేమో అనుకున్నా. సంపాదించి పెట్టకపోగా
అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నింపేసి బటన్ నొక్కుడే పనిగా పెట్టుకున్నాడు. సో ఇవాళ అందుకోసం ఆ 20 రూపాయలు కూడా సంక్షేమ పథకాలకు ఇవ్వాలి కాబట్టి ఆ బటన్ నొక్కలేకపోయాడు ఆయన. ఆ బటన్ నొక్కడానికి కావాలి కాబట్టి ఇక్కడ ఇవ్వలేకపోయాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి అలా కాదు, ఖచ్చితంగా ఉపాధి హామీ నిధులు తెచ్చాడు. మీరు చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత చక్కగా ఏర్పడ్డాయో. వాళ్ళ మొత్తం నిధులు తీసుకొచ్చాడు. గ్రామీణ చెరువులు బాగుపడ్డాయి, రోడ్లు వచ్చినాయి, గోకులాలు వచ్చాయి, రకరకాలు జల్ జీవన మిషన్ ద్వారా నిధులు వస్తే అనేక ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మంచినీళ్ళు లేవట, మంచినీళ్ళు ఇచ్చాడు. అట్లాగే మన్యం గ్రామాల్లో రోడ్లు లేవు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు లేవమ్మా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్ని ప్రభుత్వాలు పోయినాయి. మరి ఆ రోడ్లు వేయించాడా? డో డో డోలీ మోతలకి గురయ్యే వాళ్ళు, డోలీలతోటి గర్భవతుల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ని పాపం డోలీలో కట్టుకుని, ముసలోళ్ళని ఆరోగ్యం బాగాలేకపోతే చావు బతుకులంటూ డోలీల్లో వేసుకుని వెళ్ళాలి, రోడ్డు లేదు. అలాంటి చోట్ల రోడ్లు వేయించాడా? మన్యంలో కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్ముతావును. ఇవాళ కరెంటు లేని గ్రామాలకి కరెంటు ఎట్లా అనుకుంటుందంటే ప్రభుత్వము, ఆడ ఉండేది ఎంతమంది? ఓ 25 మంది ఉన్నారు ఆ తండాలో, అంటే ఒక 6-7 కుటుంబాలు ఉన్నాయి అంతే కదా. అయ్యా అక్కడ 6-7 కుటుంబాలు అక్కడ ఉంటే అక్కడ దాకా లైన్ రాదు, మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉండండి అంటాడు. వాడు అక్కడ సొంత ల్యాండ్ వాడిది, వచ్చేసి ఎట్లా ఉంటాడు? సో అలాగ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పవర్ లేదు కొన్ని గ్రామాలు. పట్టుబట్టి పవన్ కళ్యాణ్ ఆ గ్రామాలకు పవర్ వేయించాడు. ఆ తండాలు, చిన్న చిన్న తండాలు, ఒక 20 మంది 30 మంది ఉండే తండాలు, అక్కడ కూడా పవర్ తీసుకొచ్చాడు. 78 ఏళ్ల తర్వాత, స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత అక్కడ కరెంటు వస్తే వాళ్ళు ఆనందంతో నృత్యం చేస్తున్నారు. సో అట్లా అంటే ఆయన ఇంపాక్ట్ ఎట్లా ఉంది చూడండి. ఆయన చూడటానికి మన్యంలో ప్రజలు చెప్పులు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి ఆయన కలవడానికి వస్తే, మనం చెప్పులు లేకుండా ఎలా వచ్చామమ్మా అని అందరికి కొలతలు తీసుకుని చెప్పులు ఇప్పించాడు. హ్యుమానిటీ అంటే హృదయంతో ఆలోచిస్తే జరిగే పనులు ఇవన్నీ ఉట్టిగా జరగవు, మెదడుతో ఆలోచిస్తే జరగవు, హృదయంతో ఆలోచిస్తాడు కాబట్టి. అలాగే గ్రామీణాభివృద్ధిలో అద్భుతమైన డెవలప్మెంట్ తీసుకొచ్చాడు. కని విని ఎరుగని మరో అల్లూరి సీతారామరాజు వచ్చాడు మా దగ్గరికి అంటున్నారు మన్యంలో. ఏమంటే మన్యం ప్రాంతం అంతా వైసీపీకి పట్టున్న ప్రాంతం. ఈవెందో మన ప్రాంతం కాదు కదా, మనం ఎంత కొంతమంది నెత్తిన బంగారం పెట్టినా ఓటేరని చెప్తా కదా నేను. అలాంటి కోవలో ఉంటారు కదా వీళ్ళంతా. మరి ఎందుకంటే అవసరం లేదు, నేను జనం కోసం వచ్చాను. అది ఏ పార్టీకి వాళ్ళు పెట్టేసినా వాళ్ళని న్యాయం చేయాలని న్యాయం చేసాడు. వాళ్ళు మరో అల్లూరి సీతారామరాజు వచ్చారంట. శ్రీహరికోట టెక్నాలజీ కూడా ఆయన, టెక్నాలజీ రంగం సాంకేతిక శాఖ కూడా ఆయన అనమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడికి వెళ్ళాడు, వాళ్ళని ఉత్సాహపరిచాడు. వాళ్ళకి ఏం కావాలో అడగండి, నేను కాదు నిజమైన హీరోలం, మేం కాదు మీరు హీరోలు అని చెప్పాడు. వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపాడు సైంటిస్టులలో. మీరు ఈ దేశానికి హీరోలు, మేము ఆఫ్టర్ ఆల్ మామూలు తెర మీద హీరోలం, దేశానికి హీరోలు. అలా చెప్పాలంటే ఎలాంటి మనస్తత్వం కావాలి, అది ఉంది. మూడోది, చిన్నపిల్లల్ని ఎక్కడికి వెళ్తే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు మాటలు కూడా మేము హీరోలు కాదు, మమ్మల్ని కాదు మీరు అభిమానించాల్సిందే, మీ తల్లిదండ్రులను అభిమానించాలా, మీకు పాఠాలు చెప్పే టీచర్లను అభిమానించాలా. ఒక స్కూల్కి వెళ్తే చెప్పాడు, అక్కడ నల్ల బ్యాగ్ తగిలించుకొని చూసారా, ఆవిడ మీకు హీరో. ఎందుకంటే ఆవిడ మీ దగ్గర నుంచి మీరు ఉన్న స్పోర్ట్స్ టాలెంట్ని తీసుకొచ్చి నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఆవిడ నిజమైన హీరో. మీ టీచర్ల హీరోలు అంటే అవాక్కయ్యారు అక్కడ ఉండేళ్ళంతా. ఆమె కూడా అసలు ఊహించలేదు ఆమె. సో ఇట్లా కూడా ఒక రాజకీయ నాయకుడు వచ్చి తాను ఒక సినిమా హీరో అయ్యిండు కూడా, మేము హీరోలం కాదు, మీరు వీళ్ళు హీరోలు అని చెప్తారంట. అంటే స్ఫూర్తి పిల్లల్లో ఎలాంటి మాటలు మాట్లాడితే పిల్లల్లో ఆ స్ఫూర్తి వస్తుంది, అలాంటి మాటలు మాట్లాడతారు. అలాగే స్కూల్కి వెళ్తే మాకు ప్లే గ్రౌండ్ లేదంటే వెంటనే అప్పటికప్పుడు తన సొంత నిధులతో ప్లే గ్రౌండ్ ఇచ్చాడు. తర్వాత ఇదేంటి కుంకి ఏనుగులు అటవీ శాఖ మంత్రిగా ఎన్నో రోజుల నుంచి ఏనుగులు గ్రామాల మీద పడి నాశనం చేస్తుంటే కుంకి ఏనుగులు తీసుకొస్తే వాటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి కర్ణాటకకి వెళ్ళి అక్కడ కన్నడలో మాట్లాడి చక్కగా వాళ్ళని ఇంప్రెస్ చేసి అక్కడ కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు. కన్నడలో మాట్లాడగలుగుతాడు, తమిళ్లో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడతాడు, మరాఠీలో మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. సో ఒక జాతీయ స్థాయిలోకి వెళ్లాల్సిన లక్షణాలు ఉన్నాయి అన్నీ ఆయనకి. అందుకోసం చెప్తున్నా. ఇంకో దగ్గరికి వెళ్తే మొన్న పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడి జరిగినప్పుడు
అది ఆమెని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె బాధపడి అందట, మీరందరూ ఉన్నారనే కదా మేము వెళ్ళాము అక్కడికి. ఇలా జరుగుతుంది అనుకుంటామా? ఎంతో సంతోషంగా వెళ్ళాము. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అంటే అవునమ్మా తిట్టమ్మా నన్ను అన్నాడట. తిట్టమ్మా నువ్వు నీ కోపాన్ని నా మీద చూపించమ్మా పర్లేదు. బాధ్యులమే మేము బాధ్యులమమ్మా. ఇవాళ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తప్పిందని ఇంకోటి వేరే వాళ్ళ మీద వేసేసే రోజుల నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యుండి, రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యుండి, నేను బాధ్యత తీసుకుంటానమ్మా. నా మీద వేయమ్మా. నన్ను తిట్టమ్మా. నీ కోపం చల్లారే వరకు నన్ను తిట్టు అని చెప్పి వాళ్ళ కుటుంబానికి తన సొంత నిధులతో 50 లక్షలు ఇచ్చాడు. 50 లక్షలు ఇచ్చి ఆమె ఆశ్చర్యపోయింది. బయట వచ్చి చెప్తే ఆ బిడ్డ రాత్రిపూట కల్లో కూడా ఆ బిడ్డకి వాళ్ళ నాన్న ఆ దారుణమైన ఘటన గుర్తొస్తుంది. నిద్ర కూడా సరిగ్గా పోతుండడు నాకు తెలిసి అంటే ఆమె ఆశ్చర్యపోయి ఆమె చెప్పింది బయటికి. పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసండి? నా బిడ్డకి నాకు మాత్రమే తెలుసు. నా కుటుంబంలో ఎవరికి తెలియదు. నిద్రలో సడన్గా లేచి అమ్మా నాన్న ఎక్కడ అంటున్నాడు. అలాంటి పరిస్థితి నా బిడ్డకు మాత్రమే తెలుసు. నా బిడ్డ మనస్తత్వాన్ని కూడా ఆయన గుర్తించాడంటే ఎలాంటి నాయకుడు అండి ఆయన. 50 లక్షలు తిరిగి మళ్ళీ మా బిడ్డలు చదువుకున్న తర్వాత 50 లక్షలు తిరిగి మళ్ళీ పార్టీకి ఫండ్గా ఇస్తానని చెప్పి. సూపర్ కదా. వాళ్ళ స్ఫూర్తి ప్రేమతో మారుస్తున్నాడు. తర్వాత మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో చనిపోతే ప్రభుత్వం 50 లక్షలు ఇస్తుంది. 5 ఎకరాల స్థలం ఇస్తుంది. ఇంటి స్థలం 300 గజాల ఇంటి స్థలం ఇస్తుంది. ఇవి కాక తన వైపు నుంచి ఎక్కడో తనకు ఒక గిల్ట్నెస్, అరే మనం ఎక్కడో వీళ్ళు మనం అధికారంలో ఉండి కూడా మనం ఏదో చేయలేకపోయామని 25 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చారు. కొణిదెలవారి గ్రామం ఉందండి. కొణిదెలవారి గ్రామం ఉంది సార్, కొంచెం గ్రామీణాభివృద్ధి నిధులు విడుదల చేయండి సార్ అంటే, సరే గ్రామీణాభివృద్ధి నిధులు విడుదల చేయడం వస్తాయిలే కానీ మా పేరుతో ఉంది కదా గ్రామం 50 లక్షల రూపాయలు విరాళం. తలసేమియా బాధితులు వీళ్ళ కోసం ట్రస్ట్ పెట్టామండి తెలుగుదేశం వాళ్ళు చెబితే, ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చెప్తే 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. వరదలు వచ్చాయంటే 2 ప్రాంతాలకు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. 400 పంచాయతీలు దెబ్బతిన్నాయంటే 4 కోట్ల రూపాయలు, తలా 1,00,000 రూపాయలు 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇట్లా దగ్గర మనకు తెలిసే 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. సో అధికారంలో ఉండిన తర్వాత కూడా ఇంత విరాళాలు ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారు కళ్యాణ్? నువ్వు చెప్పు నాకు. ఏంటి సార్ మీరు ఇంత 25 ఏళ్ల జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు ఎందుకు సార్ పొగుడతారంటే, సమాజ హితం కోసం పనిచేసే నాయకుడు కాబట్టి మనం అతనికి ఆ మైలేజ్ మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు కళ్యాణ్ చెప్పు. నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు అంటుంటా, మీకు తెలిసి ఎవరైనా రాజకీయ నాయకుడు ఇంతలాగా, నాకు తెలిసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన మొత్తం ఆయన యావదాస్తి సమాజం కోసం స్వతంత్ర సంగ్రామంలో రాసిచ్చిన నాయకులు ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలాంటి నాయకులు ఉన్నారు. వాళ్ళ నాయకులను చూడగలమా అనుకుంటే వచ్చాడయ్యా మళ్ళీ, అలాంటోడు మళ్ళీ వచ్చాడు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. కాబట్టి నేనేమంటానంటే, అలాంటి వ్యక్తికి సమాజ హితం కోరే వాళ్ళం ఆయనకు సపోర్ట్ చెయ్యకపోతే మరి ఎవరు చేస్తారు? అందుకు చేస్తా నేను, వేరేది ఏం ఆశించి కాదు, అంతే అది. సో ఈ 5 ఏళ్లలో ఆయన ప్రతి శాఖలో ఆయన తన పట్టును నిరూపించుకున్నారు. ప్రతి శాఖలో ఆయన మార్పు చూపించుకున్నారు. ఇవాళ అనుభవం లేని వ్యక్తి కూడా ఇంత అద్భుతంగా చేస్తే మరి ముఖ్యమంత్రి అవ్వడానికి అర్హతలన్నీ ఉన్నాయి కదా ఆయన. అది జనాల్లో ఒక అభిప్రాయం పెరిగింది. ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమీ ఆశించకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించాలని నేను డెఫినెట్గా ఒక్కటమ్మా, సంకల్పం నిజాయితీ ఉంటే ఏ రోజైనా ఎవరైనా మనల్ని గుర్తిస్తారు. అది నాకు ఇటీవల కాలంలోనే నాకు అర్థమైంది. అది మనం నిజాయితీగా సంకల్పిస్తే ఖచ్చితంగా మనకి అనుకున్నది సాధించగలుగుతాము. మీ సంకల్పంలో లోపం ఉందనుకో, దాంట్లో అది అవ్వకపోవచ్చు. నీ సంకల్పంలో లోపం లేదనుకో, నువ్వు ఈరోజు కాకపోవచ్చు, 10 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాలైనా అది నెరవేరి తీరుతుంది. డెఫినెట్. చివరిగా సార్ ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం అంటే తన ధర్మాన్ని తను కాపాడుకోవాలి, తన హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందూ మతాన్ని ఆరాధిస్తాడు, పరమతాలను గౌరవిస్తాడు. అంటే సనాతన ధర్మం అంటే ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మమైనా, కళ్యాణిదైనా, కిరణ్దైనా, ఎవరిదైనా సనాతన ధర్మం అదే. మన మతాన్ని ఆరాధించాలా, ఎదుటి మతాన్ని గౌరవించాలి. ఇదొక్కటే పాయింట్.
ఇవాళ రోజు కూడా ఆయన ఎందుకు మాట్లాడాడంటే ఓట్ల కోసం కూడా బెరవకుండా భయపడకుండా మాట్లాడాడు. ఓట్లు వేయలేకపోవచ్చు ఓ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బహుశా ఆయన సనాతన ధర్మం ఉన్నాడుగా మనం ఎందుకు వేయాలంటే పర్లా ఆయన నిజాయితీగా నిలబడ్డాడు దాని గురించి. 2029 ఎన్నికల్లో ఈ విషయాన్ని కూడా బాగా హైలైట్ చేస్తారు కదా సార్. డెఫినెట్గా చేయాలి. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నీకు ఒక కీలకమైన విషయం చెప్తున్నా. ఇజ్రాయిల్ ఇరాన్ వార్ వచ్చిందా? ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ వచ్చిందా? జరుగుతూ ఉందిగా. మనం వీడియోలు చేస్తే మన వీడియోల కింద కామెంట్లు ఏముంటాయి తెలుసా? ఇరాన్ గెలవాలి అని ఒక ముస్లిం కామెంట్ చేస్తాడు, ఇజ్రాయెల్ గెలవాలి ఒక క్రిస్టియన్ కామెంట్ చేస్తాడు. అంటే మతోన్మాదం ఎంత తలకెక్కింది చూడండి. మా దేవుడు ఇజ్రాయెల్ వైపు ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ గెలుస్తుంది అంటాడు. మా దేవుడు ఇరాన్ వైపు ఉన్నాడు గెలుస్తుంది. అల్లా ఇరాన్ వైపు ఉన్నాడు, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ వైపు ఉన్నాడంట. చివరికి దేవుళ్ళకు కూడా గొడవలు పెట్టేస్తారా మీరు? దేవుళ్ళను కూడా యుద్ధంలో దించుతారా? అలాంటి దుర్మార్గ పరిస్థితులు. ఇవాళ ఇరాన్కి వెళ్ళి చదువుకోవాలమ్మా. ఎవరు వెళ్ళి చదువుకుంటారు ఇరాన్కి వెళ్ళి? ఒక షియా ముస్లిం వెళ్ళి ఇరాన్కి వెళ్ళి చదువుకోగలుగుతాడు, హిందూ వెళ్ళి చదువుకోగలుగుతాడు ఏదైనా అవసరం ఉంటే. అఫ్కోర్స్ అక్కడికి వెళ్ళి చదవాల్సిన నెసెసిటీ నీడేం లేదు. అంటే ఈ దేశంలో కాకపోయినా వేరే దేశంలో అయినా మనం బతకచ్చు అని ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ అనుకుంటాడేమో, కానీ ఈ దేశంలోనే బతకగలిగిన వాడు హిందూ మాత్రమే. ఈ దేశంలోనే బతకాలి, ఈ దేశమే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. అటువంటిప్పుడు హిందుత్వాన్ని కాపాడుకోవాలి. ఎంత పరమత సహనం ఉన్నా నీ మతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు గొంతెత్తాలి. అదే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మనం చేయాల్సింది అదే. ఈరోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్టే. చాలామంది కూడా అన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ ఏమవుతున్నాయి అంటే నిజాయితీ పరుణ్ణి కూడా ఆయన నిజాయితీ పరుడు కాదు అనేటటువంటిది కూడా చేయగలుగుతూ ఉన్నారు. ఎవరైతే అంటే అన్ని క్రైములు చేస్తారో వాళ్ళని కూడా మంచివాడు అనేటటువంటి విధంగా కూడా తీసుకెళ్ళగలుగుతూ ఉన్నారు. వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటారు? దీనికి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఏముండదు కళ్యాణి. సిస్టమ్ అంటే ఇక్కడ మీడియా నియంత్రణ చట్టాలు ఏం లేవు మనకి. వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో మీడియా అతిగా వ్యవహరిస్తుందో అని కూడా చెప్పచ్చు మనం. అతి స్వాతంత్రం మీడియాకు వచ్చేసింది. ఎవరినైనా ఏమన్నా అనొచ్చు, తీర్పులు కూడా ఇచ్చేసేయచ్చు. కోర్టులు విచారించాల్సింది మీడియా విచారిస్తుంది, కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు మీడియా ఇస్తుంది. సో స్వేచ్ఛ ఎక్కువైపోయింది. వేరే దేశాల్లో మీకు అంత స్వేచ్ఛ ఉండదు. పక్కన చైనాలో ఉంటుంది అంత స్వేచ్ఛ ఉండదు. కానీ మన దగ్గర స్వేచ్ఛ వాళ్ళు ఎక్కువైపోయినాయి కాబట్టి కొన్ని దుర్లక్షణాలు కూడా ఉంటాయి ఇందులో. సో దుర్లక్షణాలతో పాటు కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ ఏంటి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది అనుకోండి. సో దానికి కౌంటర్ ఇవ్వటానికి మన దగ్గర డబ్బులు ఉండక్కర్లా, మన దగ్గర కంటెంట్ ఉంటే చాలు. ఛానల్ పెట్టి మనం వాస్తవాలంటే జనానికి తెలియచేయచ్చు. సో అదొక పాజిటివ్నెస్. సో అంతకుముందు కబంధ హస్తాల్లో మీడియా ఇరుక్కుపోయేది. అక్కడి నుంచి ఇవాళ ఎవరు కూడా నియంత్రించలేరు మీడియాను. నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాని మీ వైపు మీరు మళ్లించుకున్న సోషల్ మీడియానే పవన్ కళ్యాణ్ హైలైట్ చేసింది ఇవాళ. సో అదొకటి. రెండవది నెగిటివ్ సైడ్ ఏంటంటే నేను చెప్పినట్టుగా విశృంఖలత ఎక్కువైపోయింది. సో ఆ విశృంఖలతకి కళ్ళెం వేయాలంటే కొన్ని గైడ్ లైన్స్ రావాలి. సో యూట్యూబ్లో తమ్నైల్స్ ఇష్టానుసారం ఒక తమ్నైల్ పెట్టి లోపల ఒక మ్యాటర్ ఉంటుంది. సో ఇవన్నీ మోసపుచ్చే ఆలోచన ధోరణి నుంచి బయటికి రావడం. యూట్యూబ్ కూడా రోజు రోజుకి తన గైడ్ లైన్స్ని మారుస్తూ వస్తుంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకుముందు ఏదో బూతులు మాట్లాడేస్తే 4 బూతులు మాట్లాడేస్తే వ్యూస్ వచ్చేస్తే డబ్బులు వచ్చేవి. అది చాలా ఈజీ పని కదా బూతులు మాట్లాడటం. అలాంటి ఛానల్ చాలా ఉండే లేపేసిందిగా యూట్యూబ్, లేపేసింది. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, లేపేసింది, చాలా వరకు లేపేసింది. సో కొన్ని గైడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొంత నియంత్రణలోకి వస్తుందని మనం అనుకోవచ్చు. నువ్వన్నావు ఇక వాళ్ళు కొంత మంచి వాళ్ళను కూడా చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు. సహజమే, అది సహజం. కానీ దాని నుంచి ప్రజలు కూడా తెలివైన వాళ్ళే. ప్రజలు గమనించగలుగుతారు ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడుగున్నారు అని ప్రజలు గమనించగలుగుతారు. మెజారిటీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 100% ఎవరిని సంతృప్తిపరచలేం కాబట్టి మెజారిటీ ప్రజలు ఒక 60% మంది నన్ను మంచివాడు అన్నారు అనుకో చాలు. సో 100% మంది మంచివాడు అనలేదు. ఎంత మీరు నెత్తి మీద బంగారం పెట్టినా వాడు నేను మంచివాడు అండు ఒక్కొక్కడు.
ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన అని చెప్పి మేము ఏం చేసినా 39% ఓట్లు వచ్చినాయి. 39% మంది ఆయన వైపు ఉన్నారు కదా. సో కాబట్టి మన మెజారిటీ ప్రజల్ని సంతృప్తిపరచగలిగితే, మెజారిటీ ప్రజల్లో మన మీద మంచి ఒపీనియన్ ఉంటే దట్స్ ఫైన్. ఇప్పుడు కిరణ్ టీవీ న్యూస్ ద్వారా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఇప్పటికే ఎన్నో లక్ష్యాలను దాటుకొని మీరు ఇప్పటి వరకు వచ్చారు. ఇప్పుడున్నటువంటి లక్ష్యం ఏంటి? నీకు తెలుసమ్మా, నేను మీడియాలో అన్ని పాత్రలు పోషించేశాను. మనం చేయింది ఏం లేదు, అన్ని పాత్రలు పోషించాము. కాకపోతే ఒక లక్ష్యం కోసం డిజిటల్ మీడియాలోకి వచ్చాము. ఆ లక్ష్యం కూడా మొన్న నెరవేరింది. సో 2029కి ఒక ప్రబల శక్తిగా మారాలి అనే ఒక కోరికతో ఉన్నాం. ఇవాళ కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం కదా అంటే గుడ్డిగా చేయను. విమర్శలు వచ్చినప్పుడు విమర్శలు చేస్తా. నేనేమంటున్నా, సద్విమర్శ చేస్తా. మీరు తీసుకున్నారనుకో అది మీకు ఉపయోగం, లేదు అనుకుంటే కువిమర్శకు గురి కావాల్సి వస్తుంది అంటా నేను. కళ్యాణి నా శిష్యురాలే. కళ్యాణి ఏదైనా తప్పు చేస్తే, అమ్మా ఇది కొంచెం తప్పుగా ఉందమ్మా, దీన్ని సరి చేసుకోమ్మా, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, ఆలోచించు అని చెప్తా. నేను బురద చల్లను, అలా చెప్తా అంతే. కానీ కళ్యాణి అంటే కోపం పగ ఉండేవాడు ఏం చేస్తాడు, బురద చల్లుతాడు. ఒకటి ఉంటే 10 చేసే 100 చేసో కావాలని బురద చల్లుతాడు. అదే కనుక నేను అనేవాడిని సద్విమర్శ చేసినప్పుడు అది స్వీకరిస్తే ఆ ఒక్కటి కూడా సరి చేసుకోవచ్చు కదా. అట్ ద సేమ్ టైం జనానికి కూడా ఏమనిపిస్తుంది, ఎస్ గుడ్డిగా సపోర్ట్ చేయడేనా, మంచి ఉంటే మంచి, చెడు అంటే చెడు చెప్తాడు, కొంచెం విలువ వస్తుంది కదా. ప్రజాపక్షం మనం ఏం చెప్పినా జనసేనకు మనం ఉపయోగపడతాం, మనకి జనసేన మన వల్ల జనసేన ఎంతో కొంత జనాల్లోకి వెళ్తుంది కదా. కాబట్టి నేనేంటంటే ఒక జర్నలిస్ట్గా, నేను కార్యకర్తను కాదు, జనసేన కార్యకర్తను కానే కాదు, నేను ఒక జర్నలిస్టుని. సమాజం కోసం, సమాజ హితం కోసం, జనహితం కోసం జనసేనను సపోర్ట్ చేశానే తప్ప నేను వేరే ఆలోచనలు, ఎజెండాలు లేవు నాకు. కాబట్టి జనసేన కూడా తప్పు చేసే అవకాశం, అసలు జనసేన ఎందుకు తప్పు చేస్తుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు జరుగుతాయి, అది కూడా సహజమే. పవన్ కళ్యాణే చేయక్కర్లా, ఇంకొకళ్ళు కింద అధికారులు చేసినా ఇంకొకరు చేసినా అది ఆయనకు ఆపాదిస్తారు కదా. సో సద్విమర్శ చేస్తా, దాన్ని పార్టీ స్వీకరించాలి. కువిమర్శలు చేస్తే వాడిని మళ్ళీ నేనే విమర్శ చేస్తా, అది కువిమర్శ అని నేనే చెప్తా మళ్ళీ. కాబట్టి ఆ రకమైన ధోరణిలోనే ముందుకెళ్తాను. కాబట్టి అంటే ఓన్లీ ఏపీ రాజకీయాలైనా లేకపోతే తెలంగాణ విస్తృతి సరిపోవట్లే కళ్యాణి. నా ఒక్కడనే నేను, నాకున్న మ్యాన్ పవర్, నాకున్న శక్తి, ఇవన్నీ ఒక చోట పెడితేనే సరిపోతుంది. రెండో చోట నేను కాన్సన్ట్రేట్ చేయాలంటే నాలాగా నా కింద ఒక ఇద్దరిని తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవన్నిటి మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా తెలంగాణ మీద చేయాలని కూడా నాకు ఉంటుంది. కానీ తెలంగాణ మీద చేయాలంటే దానికి మ్యాన్ పవర్ అన్ని ఎక్కువ కావాలి. అది వచ్చిన రోజు ఖచ్చితంగా తెలంగాణకు కూడా చేస్తాను, ఆలోచన ఉంది. అట్ ద సేమ్ టైం 2029కి అయితే ఖచ్చితంగా రెండు ప్రాంతాల్లో ఒక ప్రబల శక్తిగా ఎదగాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను. కిరణ్ చెప్పాడంటే అందులో వాస్తవం ఉండొచ్చు. కిరణ్ టీవీలో వచ్చిందంటే, కిరణ్ ఛానల్లో వచ్చిందంటే ఎంతో కొంత దాంట్లో నైతికత ఉంటుంది అని జనానికి అనిపించేలాగా చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇది నాకంటే చాలా అందరి దగ్గర వెళ్తాను కదా సార్, చాలా డౌట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ మీడియా సంస్థలో ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అంటే యూట్యూబ్ ఛానల్స్లలో మనీ తీసుకొని ఇంటర్వ్యూ చేయటం అన్నది కరెక్టేనంటారా, కాదంటారా? మనీ తీసుకొని ఇంటర్వ్యూ చేయడం అనేది సందర్భానుసారం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనీ తీసుకొని ఇంటర్వ్యూ చేయడం అంటే ఏ ఛానల్ చేయట్లా, అన్ని చేస్తున్నారు. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్, TV9 చేయట్లేదా, ఈటీవీ చేయట్లేదా, ఎన్టీవీ చేయట్లేదా, 10TV చేయట్లేదా, TV5 చేయట్లేదు, ABN చేయట్లేదా. అవును అవును. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రచారం చేయమని, వాళ్ళని ఇంటర్వ్యూ చేయమని ఒక్కొక్కరు ₹1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఎవరు తోచినంత, ఎవరి స్థాయిలో వాళ్ళు ఛానళ్ళకి ఇచ్చారు కదా. వాళ్లకు లేనివి చిన్న చిన్న ఛానల్ నడుపుకోవటానికి, ఇక్కడ యూట్యూబర్స్ చేసేది ఛానల్ నడుపుకోవటానికే. ఇక్కడేం 100 కోట్లు సంపాదించే వెనక ముళ్ళు రెడీ చేసుకొని మనము బంగ్లాలు అవి కట్టుకోవటానికి కాదు కదా. సో శాటిలైట్ ఛానల్ అలా కట్టున్నాయి చాలామంది మీడియా అధిపతులు. ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు మీడియా అధిపతులు మనం చూసాం కదా. పేర్లు చెప్పను, కానీ మీడియా అధిపతులు మొదట్లో ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయికి వెళ్ళారో మనం చూసాం కదా.
సో అవన్నీ కూడా ఒక మీడియాలో కూడా ఎంతో కొంత ఒక అంటే ఒక పరిమితికి లోబడి మనం చేయాలి. ఒక పరిమితికి లోబడి. ఒక ఒక దుర్మార్గుడిని, ఒక వెధవని డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాడు మంచోడని చెప్పలేం. అక్కడ మన నైతికత. వాడు ఓకే. వాడు వాడు ఎవరైతే ఉన్నారో అతను కష్టపడుతున్నాడు. సమాజం కోసం ఎంతో కొంత చేయాలనుకుంటున్నాడు. కానీ అతనికి మైలేజ్ రావట్ల. అలాంటి వ్యక్తి మన దగ్గరకొచ్చినప్పుడు మనం మనం జీవించడానికి నేను ఉదయం లేస్తే నువ్వైనా, నేనైనా నీకొక ఛానల్ ఉంటే, నాకొక ఛానల్ ఉంటే ఎడిటర్‌కి జీతం ఇవ్వాలా, కెమెరామెన్‌కి జీతం ఇవ్వాలా, హ్మ్. ఆఫీస్ రెంట్‌లు కట్టాలి. ఇయన్నీ ఉంటాయి. మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలి. కాబట్టి ఎంతో కొంత తీసుకోవటంలో తప్పుందని నేను భావించను. కానీ సబ్జెక్టు ఆ నైతికత, ఆ మోరల్ వాల్యూస్ పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఒక దుష్టుడిని నువ్వు మంచోడని చెప్పి ప్రొజెక్ట్ చేయడం తప్పు. వాడు ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా తప్పది. అంతేనా? సో, ఆ రకమైన చిన్న చిన్న విలువలు పాటిస్తూ మనం ముందుకెళ్తే ఏమి తప్పేం కాదు అది. అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు. నార్మల్‌గా ఎందుకు అడుగుతాను అంటే నాకు అందరూ చెప్తూ ఉంటారనమాట. ఇలా ఛానల్స్‌లలో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, ఏం పర్వాలేదని చెప్తూ ఉంటారు. అసలు ఇలా అలా తీసుకోవటం కరెక్టా కాదా అనేటటువంటి అవునవునవును. అవును. 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 డెఫినిట్‌గా అది శృతి మించితే తప్పు. పరిమితులకు లోబడి చేసుకుంటే ఇబ్బందేం లేదు. సో, యాడ్స్ తీసుకుంటారు కదమ్మా! ఎవరైనా యాడ్స్ తీసుకుంటారు కదా! పెద్ద ఈనాడు లాంటి సంస్థలోనే పెయిడ్ ఆర్టికల్స్ పడతాయి. తెలుసు కదా! ఆయన చాలా మంచోడు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు అని చెప్పేసి అది వార్తగానే ఏస్తారు. కానీ అది పెయిడ్ ఆర్టికల్. ఈనాడుకి విలువలు లేవా? సో, విలువలు అంటే ప్రతి దాంట్లో ఎంతో ఒక పరిమితి వరకు మాత్రమే మనం ఇలాంటి వాటికి మనం తీసుకోవచ్చు. యాడ్స్ అయినా ఏదైనా. అంతకు మించిన పరిమితికి మించి మనం తీసుకుంటే మనం ఏదైనా తప్పుడు పనులు చేస్తే అది తప్పు తప్ప ఇది నిజాయితీగా చేస్తున్నావు. చక్కగా ఎవరైనా నీకు ఇంటర్వ్యూ అమ్మా నన్ను ఇంటర్వ్యూ చేయమ్మా నేను ఇంత చేస్తున్నాను. సమాజం కోసం ఇంత చేస్తున్నానమ్మా ఇంత కష్టపడుతున్నాను. ఇదో నీకు 25,000 ఇస్తామ్మా నన్ను కొంచెం సమాజంలో నన్ను పరిచయం చేయంటే తీసుకో. లేదు లేదు సార్. అంటే నార్మల్‌గా అడుగుతూ ఉన్నాను. ఇప్పటివరకు అయితే తీసుకోలేదు నేను అలా. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ దగ్గర నేను ఓనమాలు నేర్చుకున్నా కాబట్టి. ఇది చివరి క్వెషన్ సార్. మీ దగ్గర ఓనమాలు నేర్చుకున్నప్పుడు నాకు అంటే పదాలు పలకటం కూడా సరిగా రాదు. సాకి, శాకి, షాకి తేడా కూడా తెలీదు. ఇప్పుడు కూడా చాలామంది అంటే జర్నలిస్టులకి జర్నలిస్ట్ అంటే న్యూస్ రీడర్స్ కావచ్చు చాలామందికి భాష అనేటటువంటిది కరెక్ట్‌గా లేదు. అప్పుడు మీరేం చెప్పారన్న విషయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇన్ని సంవత్సరాల ఈ జర్నలిజం జీవితంలో నాకు కూడా అర్థమవుతుంది. ఎలా సార్ ఈ భాష మీద పట్టు అనేటటువంటిది సాధించాలి కదా కంపల్సరీగా జర్నలిస్ట్ అనేటటువంటి వాళ్ళు. కానీ మనకి భాషకి విలువ లేకుండా పోతుంది. బాధాకరం ఏంటంటే ఇవాళ రోజుల్లో యూట్యూబ్ మీడియా వచ్చిన తర్వాత ఒక పెద్ద సమస్య, పెద్ద రోగం ఏంటంటే ఎవడు ఎట్లయినా మాట్లాడచ్చు. ఎలాగైనా వాగచ్చు. వాడికి ఎవరు ఒక ఆవిడ ఒక యాడ్ ఇస్తున్నారు ఒక సీరియల్ ఆవిడ. మీకు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు ఉన్నాయా? అట్టయితే పలానా చోటకి రండి. ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు ఏంటి? పళ్ళు. ఎత్తు పళ్ళు ఏంటి? ఎంత దరిద్రంగా అనిపిస్తది మనకి. సో, పెళ్లి, పళ్ళు ఇలా మాట్లాడితే మీకు చేత కాకపోతే నేర్చుకోండి. నేర్చుకోకపోతే మీరు అన్‌ఫిట్ దానికి. మీరు మాట్లాడకండి. ఆ పదాలు మాట్లాడకండి. మీరు మళ్ళీ యాడ్స్ ఇవ్వడాలు అంటే నేను రోజు చూస్తుంటా నేను యాడ్ అదేదో. ఎత్తు పళ్ళున్నాయా మీకు? వంకర పళ్ళున్నాయా అని. నాకైతే మనసు చివుకుమంటది. ఎట్లారా బాబు వీళ్ళందరూ. కనీసం మన దగ్గరకొస్తే ఎలా పలకాలో నేర్పిస్తాం కదా అని. సో, నేను చాలా మీరొక జర్నలిజం పాఠశాలని మళ్ళీ అదే కళ్యాణి నువ్వు అంటున్నావు గానీ ఇక్కడ సమస్య ఏంటంటే పోయా పెద్ద చెప్పొచ్చావు. మేము ఇలా మాట్లాడితే బోలెడుమంది చూస్తారు. నా ఒక్కొక్క వీడియో ఎంత వెళ్తుంది తెలుసా? 1,00,000 వెళ్తది. నేను అలానే మాట్లాడతా అంటారు. మనం ఏం చెప్పగలుగుతాం వాళ్ళకి? సో, ఒకటి బాధ్యత ఏంటంటే నువ్వు 10 మందిలో మాట్లాడేటప్పుడు నీకొక బాధ్యత ఉండాల. మనము తెలుగు భాషని మనము ప్రపంచానికి పరిచయం చేస్తాం. ప్రపంచానికి మనం తెలుగు భాషలో మాట్లాడుతున్నామంటే మనల్ని చూసి 10 మంది ఇన్‌స్పైర్ అవ్వాలి. అంతే తప్ప మనల్ని చూసి ఆమె ఎత్తు పళ్ళు అంది అంటే మన ఇంట్లో ఇప్పుడు మీ 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 పాపో, బాబో ఒకవేళ ఉదాహరణకు పళ్ళు అన్నారండి. ఏంటంటే అందులో ఆంటీ ఎత్తు పళ్ళు అంది కదా! అంటే
ఉదాహరణగా తీసుకుంటారా లేదమ్మా? తీసుకుంటారు. సో టీవీలో కనపడితే అదొక ప్రామాణికంగా భావిస్తారు. అలాంటి భావించినప్పుడు నీకు ఎంత బాధ్యత ఉంటుంది తెలుగు భాష పట్ల? సో నేను అనుకుంటున్నా కానీ నువ్వు అన్నది కరెక్టే. నేను అనుకుంటున్నా మళ్ళీ అలా ఏమన్నా అనుకుంటారేమో ఇతనంత చాదస్తం. సో మా వీడియోలో ఇంత చెత్తగా మాట్లాడిన చూస్తున్నారు జనం అని అనుకుంటారేమో అని అనుకుంటా కానీ బట్ ఈవెన్ దో నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీలాంటి పిల్లలు ఇవాళ నువ్వు చెప్పినట్టుగా నాకు గర్వంగా ఉంది. చాలా చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండేదానివో ఇప్పుడు ఎలా ఉన్నావో నీ యొక్క మేక్ ఓవర్ కానీ నీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కానీ నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నా. సో అలాగ మనం డెఫినెట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇద్దాం, ఏముంది అందులో, అంతే కదా. కావాలనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి ఇద్దాం. మళ్ళీ కిరణ్ టీవీ ద్వారా కళ్యాణి సమక్షంలో చెప్తున్న కళ్యాణి ఇచ్చిన సలహా మేరకు కిరణ్ టీవీ ద్వారా మళ్ళీ కొంతమందికి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నా. కిరణ్ టీవీ న్యూస్ ద్వారా డెఫినెట్గా త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తాం. కావలసిన వాళ్ళు వచ్చి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.